దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మీనరాశి జాతకులు జూలై మాసంలో 19వ తేదీ అనగా శనివారం తేదీ. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో జరగబోయేది ఇదే. మధ్యాహ్నం 1 గంట దాటాక ఈ మార్పులు అయితే కలగబోతున్నాయి. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు, ఏ విధమైనటువంటి మార్పులు ఈ రోజున దినఫలాల ప్రకారం గోచార రీత్యా కనిపిస్తున్నాయో తెలుసుకుందాము. ఓం నమ శివాయ. పరమశివుడు అంటే ఇష్టమున్నవారు ఒక్కసారి మనసులో తలుచుకుని కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. పరమశివుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తుంటారు. వీరిని చూస్తే వీరి తల్లిదండ్రులకు కూడా ఎంతో గర్వంగా ఉంటుంది. వంశాన్ని నిలబెడతారు, మా మాటను నిలబెడతారు, మా గౌరవ మర్యాదలు మా పుత్రులు లేదా మా పుత్రికలు నిలబెడతారు అని ఒక రకమైన ఉత్సాహం ఉప్పొంగేటటువంటి తత్వం మీ యొక్క తల్లిదండ్రుల్లో కూడా చూడొచ్చు. జీవితంలో ఎన్ని ఆరోపణలు, అవమానాలు, నిందలు ఎదురైనా కూడా వారిని ఎంతగా అవి బాధించినా కూడా ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వరు. ఏదైనా కూడా మనలోనే ఉంది, మనమే ఏదైనా చేయగలము, చేస్తాము అంటే చేస్తాం, చెయ్యలేమంటే చెయ్యలేము, ఏదైనా మన ద్వారానే జరుగుతుంది. ఇలాంటి ఆలోచనలు విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. నేను ఈ తప్పు చేస్తే ఇంకొకసారి చేయకుండా చూసుకోవాలి, ఎదుటి వారు చేస్తే గనక ఆ యొక్క నష్టం నా మీదకు రాకుండా నేను జాగ్రత్త పడాలి. ఇలా అలవోకగా తెలివితేటలను ప్రదర్శించగలిగేంత శక్తి సామర్థ్యాలు ఈ రాశి వారి జాతకుల యొక్క సొంతము. అందుకే ఎదుటి వారు వీరికి తగు గౌరవం, మర్యాద ఇస్తారు. వీరితో ఉంటే వారికి కలిసొస్తుందనో, వీరితో ఉంటే వారు ఉపయోగపడతారు అని చెప్పి చాలా వరకు కూడాను వీరితో అవసరం కోసం ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు తా అంటే తందన అనేంతగా కొంతమంది గ్రూప్ కూడా వీరి చుట్టూ ఉంటారు. ప్రజాకర్షణ స్వభావం వీరికి ఇలాగే ఉంటుంది. అయితే ఈ రాశి జాతకులు ప్రజాభిమానానికి సంబంధించిన విద్యా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. ఆర్థిక క్రమశిక్షణతో వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు నిలబెట్టడానికి, వాటిని అభివృద్ధి చేసుకోవడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావము ఈ రాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తుంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. ఏ పనిని మొదలు పెట్టినా మీనరాశి జాతకులు ఆ యొక్క పని వీరికి నిద్రలో కూడా గుర్తొస్తుంది. పూర్తయ్యే వరకు నిద్ర పట్టదు, కూర్చోలేరు, నించోలేరు, ఎప్పుడూ అదే ధ్యాస. అర్ధరాత్రులు కూడా పనులు చేస్తూనే ఉంటారు. ఈ రోజున దినఫలాల ప్రకారం చూస్తే మీనరాశి వారిలో ఈ యొక్క లక్షణం ఇంకాస్త ఎక్కువ కాబోతుంది. అనుకున్న పని వీరిని పడుకోనివ్వక ఆ పనిలో విజయం సాధించడం కోసం భగవంతుని అనుగ్రహంతో రాకెట్లా ముందుకు దూసుకుని వెళ్లబోతున్నారు. అయితే విజయం తప్పక వరిస్తుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక, మధ్యాహ్నం 2 గంటలు దాటాక ఒక పెద్ద శుభవార్త వింటారు. ఈ వార్త కూడా మీకు వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కావచ్చు, మీ కెరియర్కి సంబంధించినది కావచ్చు, లేదా ఏదైనా కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే ఈ రోజే రిసీవ్ చేసుకుంటారు. ఉదాహరణకు మీ కెరియర్ పరంగా మీకు ఏదైనా ఒక అవకాశం వచ్చే అవకాశం ఉంది. దాని గురించి మీరు ఒక గుడ్ న్యూస్ వినడం, లేదా ఏదైనా మీకు ఒక అవకాశం రావడం, దాని గురించిన ఒక గుడ్ న్యూస్ వినడం, లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఒక లోన్ కోసం ప్రయత్నం చేస్తుంటే లోన్ శాంక్షన్ అవ్వడం,
లేదా మీ కుటుంబ సభ్యులకు ఎవరికో ఒకరికి ఏదైనా మంచి ఆఫర్ రావడం, వివాహం కుదరడం, ఇలా ఏదో ఒకటి కెరియర్కి సంబంధించింది కానీ, కుటుంబ జీవితానికి సంబంధించినది కానీ, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కానీ ఒక పెద్ద శుభవార్తను అయితే ఈ యొక్క రాశి వ్యక్తులు పొందుకోబోతున్నారు. అది కూడా ఈ రోజే. శుభతిథి ఉన్న ఈ రోజున మీ యొక్క గ్రహాల అనుకూలత వల్ల భగవంతుని ఇచ్ఛతో మధ్యాహ్నం 2 గంటలు దాటాక ఈ యొక్క వార్త వినే అవకాశం కానవస్తోంది. చాలా కాలంగా ఎవరితో అయితే మీరు మాట్లాడకుండా బాధపడుతున్నారు, వారితో మాట్లాడాలని కానీ, పరిస్థితులు సహకరించక కానీ, ఎన్నో రకాలైనటువంటి బాధలు వారి వల్ల వచ్చిన వారితో బంధం కోసం మీరు బాధపడుతున్నారు, వారితో మాట్లాడాలని తాపత్రయపడుతున్నారు. కానీ పరిస్థితులు ఇలా కనిపిస్తున్నాయి. మీరు వారితో మాట్లాడాలని ఉన్న అన్ని పరిస్థితులు కూడా అనుకూలించడం లేదు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మాట్లాడాలని అనిపిస్తుంది, కానీ మాట్లాడని పరిస్థితి మీకు ఏర్పడింది. అటువంటి వ్యక్తితో మీరు మాట్లాడాలనే అనుకుంటున్నారు. మొదటి నుండి అదే అనుకుంటున్నారు, కానీ మాట్లాడుకోలేకపోతున్నారు. అటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు అనుకూలించలేదు. కానీ ఈ రోజున అటువంటి వ్యక్తులు మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని పలకరిస్తారు, మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. అది కూడా ఇదివరకటిలా. ఇది మీకు చాలా ఆత్మ సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. నటించడం కాదండి, నిజంగా మాట్లాడతారు, ప్రేమగానే మాట్లాడతారు. ఇదే ఎంతటి దూరాన్ని అయినా తుడిచేస్తుంది. మీకు వారికి కంటికి కానరాని ఉన్న దూరాన్ని కూడా మొత్తాన్ని పటాపంచలు చేసేటటువంటి సమయంగా చెప్పొచ్చు. అలాగే ఎవరైతే చాలా కాలం నుంచి ఎవరినైనా కలుసుకోవాలి అనుకుంటున్నా, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన, అంటే చిన్ననాటి మిత్రులు కావచ్చు, ఒకప్పుడు మీకు అత్యంత సన్నిహితంగా ఉండి అనేక కారణాలు ఉండొచ్చు, వాటి వలన విడిపోయి ఉండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చండి. కానీ ఈ రోజు అనేది మీరు వారితో కలిసి ప్రయాణం చేస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు, మధుర జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయినా కానీ ఈ రోజున మాత్రం అటువంటి వ్యక్తులను కలుసుకోవాలని మీరు చేస్తున్న ప్రయత్నం మీ యొక్క ప్రమేయం లేకుండానే సక్సెస్ అవుతుంది. అనుకోకుండా వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ మీకు తెలిసే అవకాశాలు కానవస్తున్నాయి. అనుకోకుండా వారు మీ ముందులకు వచ్చే అవకాశం ఉంటుంది. తారసపడే ఈ తరహా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి కూడా ఈ రోజున పరిచయం ఏర్పడే అవకాశం కానవస్తుంది. అంటే అన్నోన్ నెంబర్ కావచ్చు, ఒక వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు మీ యొక్క భవిష్యత్తులో కూడా ఉండిపోతుంది. కొంతమందితో పరిచయం అలాగే ఉంటుంది. భగవంతుడే వారిని మన జీవితంలోకి పంపించాడా, వారితో మనకి ఏదైనా బాధ చెప్పుకోవాలనిపిస్తుంది, మన కష్టం చెప్పాలనిపిస్తుంది. నాకు సహాయకారులుగా, మార్గదర్శకులుగా వెన్నంటి ఉండే ఒక వ్యక్తి ఈ వ్యక్తే అనిపిస్తుంది. ఇదంతా భగవంతుని అనుగ్రహం. చాలా కొద్ది రోజుల్లోనే మీ సమస్యలు కూడా వారి వల్ల తీరిపోవచ్చు. కొంతమందితో పరిచయం ఇలా దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. ఏదైనా మనం బద్దులము మాత్రమే, భగవంతుడే అన్నీ చేస్తాడు. మీ లైఫ్లోకి ఈ రోజు ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే ఒక వ్యక్తితో పరిచయం కాస్త స్నేహంగా, దీర్ఘకాలం పాటు బంధంగా మారే అవకాశాలు ఉన్నాయంటూ జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అయితే అది స్నేహ బంధం కావచ్చు, బంధుత్వ బంధం కావచ్చు, ఇలా ఏదైనా సరే ఈ రోజున దినఫలాల ప్రకారం మీకు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి దూర ప్రయాణంలో ఉన్న, ఎక్కడికైనా కార్యక్రమానికి వెళ్లి అక్కడ పరిచయమైన తోటి ప్రయాణికులతో అయినా కూడా, తోటి ఉద్యోగస్తులు కొత్తగా మీ ఉద్యోగంలో జాయిన్ అయినా కూడాను వారితో జాగ్రత్త. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణం చేస్తున్నవారు, ట్రైన్లో ఉన్నవారు అపరిచిత వ్యక్తులతో మీకు సంబంధించిన సమాచారం చెప్పొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే కులగోత్ర నామాలు తెలుసుకోవడం, ప్రాంతం గురించి తెలుసుకోవడం, వారితో మీకు కొంచెం అనుబంధాన్ని పెంచుకోవడం, లేదా ఏదైనా సరే మ్యాచెస్ చూస్తూ ఉంటే గనక ఎవరికైనా మ్యాచ్ చేద్దామని ఆలోచనతో వారితో ఎక్కువగా మాట్లాడడం, ఇలా కొంచెం వింతగా చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేయొద్దు. ఇందువలన వారితో మీకు మధ్యన కొంచెం ఇబ్బంది కలగడమే కాకుండా కొంచెం నష్టపోవడం,
పరువుకు భంగం ఏర్పడడం లేదా వారి మాటల గారడీతో మిమ్మల్ని కట్టిపడేయొచ్చు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే ఈ రాశి జాతకులు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు, ప్రమాదం కొని తెచ్చుకోవద్దు. సెల్ఫ్ డ్రైవింగ్ కూడా అపాయకరంగా ఈ రోజు కనిపిస్తుంది. ఏది చేసినా ప్రియమైన వారితో ఉండండి, వారితో సమయం గడపండి. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన ఎంతో మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం తిథి నాడు హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే హనుమాన్ కాలికి ఉన్న సింధూరాన్ని తెచ్చి ప్రతిరోజు నుదుటున ధరించండి. అలాగే గణపతిని పూజించండి. ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టినా, ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడైనా గణపతిని పూజించుకొని వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది.